హలో గైస్! సప్త శనివారాల్లో ఏడవ వారైతే నేను చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. ఎలా జరిగిందో చూసేయండి. మా ఇంటికి ఎంతమందొచ్చారు? ఎంతమందికి నేను తాంబూలం ఇచ్చాను? పూజ ఎలా జరిగింది? ఎలా పాటలు పాడాము? ఎలా ప్రసాదాలు ఎలా చేశాను? ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేయండి. నేను ముందుగానే శ్రీవారి పాదాలు అభిషేకానికి విగ్రహం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. అవి వచ్చాయి. చాలా బాగున్నాయి. ముందు రోజు ఈవినింగే పువ్వులన్నీ రెడీ చేసుకొని, డెకరేషన్‌కంతా ప్రీ ప్లానింగ్ చేసుకున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ అండ్ చెల్లి కూడా ఉన్నారు. ఆ నామంకి అలా పువ్వులు పెడుతుంటే ఎంత క్యూట్‌గా ఉంది కదా! చాలా బావుంది కదా! నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ తను అనుష అందరికీ తెలిసే ఉంటుంది. నా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేస్తుంది. థాంక్ యూ రా! చూడండి మురిసిపోతున్నాను చూపించుకుంటూ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పూల దండలు కూడా గుచ్చుతున్నాను. ముందు రోజే ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి పూలతో ఎక్కువ డెకరేషన్ చేద్దామనేసి పూలెక్కువ తెచ్చాను. తర్వాత అనుష చేత తులసి మాల కట్టించా. నాకు మాల కట్టడం రాదు అందుకే. చెల్లి కూడా ఇక్కడ పూలు హెల్ప్ చేస్తుంది. అందరం కలిసి మాట్లాడుకుంటూ అన్నీ రెడీ చేసాం. ఇక శ్రీవారి పటానికైతే ఈ దండ కుడుతున్నాను నేను. చాలా బావుంది. దండైతే ఫైనల్ అవుట్‌ఫిట్ చాలా బా వచ్చింది. పూలమాల అన్నీ రెడీ చేసుకొని, తులసి మాల కూడా అంతా రెడీ చేసుకొని, నేను ముందు రోజే రవ్వ లడ్డు, నువ్వుల లడ్డు అన్నీ రెడీ చేసుకొని రెడీ ఉంచుకున్నాను. తులసి మాలకి పూజలు చేయడానికి బొట్లన్నీ పెట్టుకున్నాను. గడపకి కూడా అందంగా అలంకరించుకున్నాను. ప్రీ ప్లాన్‌గా అన్నీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఈజీగా అవుతదని కిచెన్ ఏరియా అంతా క్లీన్ చేసేసాను. ఈజీగా అవుతది నెక్స్ట్ డే మార్నింగ్ అని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి అన్నీ నానబెట్టుకొని రెడీ చేసుకున్నాను. మినపప్పు అన్నీ మొత్తం పూజ సామాగ్రి అంతా ఒక దగ్గర ఉంచుకున్నాను. మార్నింగ్ లేచి ఇబ్బంది పడకూడదని. మార్నింగే లేచి ఇంక ప్రసాదాలు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గారెలు వండడం స్టార్ట్ చేశాను. ఏదో అలా నాకొచ్చిన కాడికి, నాకు తోచిన కాడికి చేశాను పూజ. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే అంతలా వంటలు రావు. ఏదో అలా చేశాను. దేవుడికి నా చేతులతో నేనే స్వయంగా బూరెలు, గారెలు అన్ని ప్రసాదాలు నా చేతులతో నేనే చేశాను. నెక్స్ట్ బూరెలయితే చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చేతులతో నేను చేయడం చాలా సంతోషం అనిపించింది. తర్వాత పులిహోర, కర్రీ, తీపి గారెలు అండ్ గారెలు, పరవన్నం, సేమ్యా ఇంకా ఇంకా అన్నీ దద్దోజనం, కొమ్ము శనగలు అన్నీ చేశా. పులిహోర కలుపుతుంటే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! కాకపోతే ఆ రోజు ఫాస్టింగ్. మధ్యాహ్నం వరకు తినకూడదు. స్వామివారికి అన్ని రకాల ప్రసాదాలు తయారు చేశాను. ఈలోపు తర్వాత నేను తాంబూలానికి రెడీ చేస్తున్నాను. అన్ని బ్లౌజ్ పీసెస్, గాజులు అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. అక్క వాళ్ళు, తోటికోడలు వాళ్ళు అందరూ వచ్చారు హెల్ప్ చేయడానికి. వీడియో తీస్తుంది మా అక్క. అన్నీ చూపిస్తుంది. ఇలా మొత్తం అంతా డెకరేషన్ చేయడానికి మొత్తం అంతా మార్నింగ్ 9 అయినా కూడా మాకు టైం సరిపోలేదు. ఇక్కడ అందరూ చూడండి హాయ్ చెప్తారు. మా అత్తయ్య తను. మా చెల్లి చూడండి గారె ఎలా తింటుందో వంటగదిలోంచి. ఇక్కడ పూజకంతా రెడీ చేసుకోవడానికి మొత్తం సిద్ధం చేసుకుంటున్నాను. చాలా అయితే చాలా బాగా డెకరేట్ చేశాను. చాలా నచ్చింది నాకైతే. ఎంత నా దిష్టి తగిలినట్టుంది. ఇక్కడ మా తోటికోడలు పిండి ప్రమిదలకైతే కలుపుతుంది. ఇక్కడ మా అక్క రవ్వ లడ్డూలు అంతా ప్రిపేర్ చేసి మొత్తం పెడుతుంది. ఆ! 7 స్టెప్స్ సెట్ అయ్యాయి. మా ఆయన గారు సెట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. చూసిన వాళ్ళందరూ చాలా బావుంది అని. చూడండి ఇక్కడ మా అక్క, మా తోడికోడలు నాకు కామెంట్ చేస్తున్నారు. "ఏంటమ్మా వీడియోస్ తీసుకుంటున్నావా" అని. ఇలా అయితే మొత్తానికి నీట్‌గా అంతా అలంకరించుకున్నాను. దేవుడికి మొత్తం అంతా స్టెప్స్, ప్రసాదాలు, ఫ్రూట్స్ అండ్ మొత్తం అన్నీ ఇలా సెట్ చేసి నీట్‌గా అలంకరించుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! విగ్రహానికి మొత్తం సెట్ చేసి అక్కడ పెడుతున్నాను. మా వాడు చూడండి ఇంకా పూజ ఏం చేయకుండానే రెడీ అయ్యి వచ్చి దండం పెట్టేసుకుంటున్నాడు. ఎవరో చూసారనేసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మా అక్క అయితే మా ఆయనకి నామాలు పెడుతుంది. కళ్ళు తెరిచావా కంట్లో పొడిచేస్తానంటుంది అందుకే. కళ్ళు తెరవకుండా సైలెంట్‌గా ఉన్నాడు. చూడండి ఇక్కడ గాన్వి వచ్చింది పాపం ఎలా కొట్టేస్తదో చూడండి. వీడియో లాస్ట్‌లో చూడండి టప్‌మని కొడతది. పాపం జాన్వి. అదిగో. ఇక్కడైతే మేము పూజని స్టార్ట్ చేయడానికి మొత్తం దీపాలైతే ఎలిగిస్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 7 వారాలు కూడా ఏ అడ్డంకు రాకుండా ఇప్పటి వరకు నేను 7 వారాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఆ ఏడుకొండలవాడి దయ వల్ల.
చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంది ఆ రోజు. నాకు చాలా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను అనుకున్న విధంగా ఇంకా ఎక్కువే. గోవింద నేను అనుకున్న దుష్ట విధంగా చేశా. సంహార గోవింద దురత నివారణ అయితే గోవింద మంత్రాలు చదువుతున్నాము. గోవింద అందరం పూజ హరి చేస్తున్నాము చూడండి. గోవింద గోకుల నందన గోవింద సృష్టకర్తవర గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వర గోవర్ధనధర గోవింద దశరథ నందన గోవింద దశరథమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహన సింహ గోవింద వామన బౌద్ధ కల్కలర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద. ఇక్కడ మంత్రాలయితే అయ్యాయి ఇప్పటివరకును. పూజ అలా అయితే చాలా బాగా అంటే చాలా అయింది. ఇక్కడ ఇంకా చదువుతున్నారు మంత్రాలు. అందరం కలిసే చదివాం మంత్రాలు. గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం అన్నీ చదివాము. ఎంత చూడచక్కగా ఉంది కదా! చాలా అంటే చాలా అందంగా అలంకరణ చేసుకున్నాను. చాలా నచ్చింది కూడా. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. బాగా చేసావని. ఫుల్ హ్యాపీ ఆ రోజైతే. దేవుడు అనుగ్రహిస్తేనే కదా ఏదైనా చేయగలం. ఆ ఏడుకొండలవాడు నాకు అనుగ్రహం చేశాడు. అందుకే ఇంత గ్రాండ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడైతే మంత్రాలు చదువుతూ ఉన్నారు వాళ్ళు. మేమైతే పూజ చేస్తున్నాం. గోకుల నందన గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయం గోవింద అక్షర శంఖ చక్రధర గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద. ఇది మొత్తం పూజ అన్నీ ఎలా సెట్ చేసుకున్నామో ముందు వీడియో తీసిందిది. చాలా అంటే చాలా అందంగా ఉంది కదా! మీకైతే నచ్చిందో లేదో కామెంట్ చేయండి. తర్వాత విగ్రహానికి ఇక్కడే మేము పూజ చేసాం. ఎందుకంటే దూరం డిస్టెన్స్‌లో కూర్చున్నాం కాబట్టి విగ్రహానికే పూజ అంతా చేసాము. లాస్ట్ ఇక్కడే కూడా అభిషేకం కూడా ఇక్కడే చేసాము. మా వాడు ఫుల్లు మేమేస్తున్నామని వాడు కూడా పువ్వులేసేవాడు. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే పడుకొని లేచాడు. అయినా కూడా నవ్వుతూ చేశాడు. తర్వాతయితే మేము అభిషేకం చేసాము. పాలు, పెరుగు, పంచదార ఇంకా అన్నీ. చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంది. ఏడుకొండలవాడికి అభిషేకం అలా చేస్తుంటే మనశ్శాంతిగా అనిపించింది. వావ్! ఇన్ని రోజులకి నా కల నెరవేరింది. 7 వారాలు కూడా ఏ అడ్డంకు లేకుండా పూజయితే చాలా సంపూర్ణంగా చేసుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏదైనా తప్పులుంటే పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియో చెప్పండి. తెలిసిన వరకు నేను చేశాను. చూడండి అభిషేకం అయితే చాలా బాగా అయింది. ఎంత బాగుందో కదా! అభిషేకం చేస్తున్నప్పుడు అది దేవుడు ఎంత అందంగా ఉన్నాడో నా దిష్టి తగిలేటట్టుంది. అభిషేకం అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా బాగా అయింది. పాటలు కూడా పాడాము చాలా. మా వదిన, అక్క, తోటికోడలు, పిన్ని అందరూ మా ఫ్రెండ్ వాళ్ళందరూ ఉన్నారు. చాలా బాగా అయింది. దేవుడికి మొత్తం అంతా అభిషేకం చేశాము. గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద భారతి వందన గోవింద ఏడు కొండల గోవింద ఏక స్వరూప గోవింద రామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం. పాటలైతే చాలా బాగా పాడాము. ఇక్కడైతే నేను పాడుతున్నాను. గోవింద ఆకాశ రాజు వల్లుడో గోవింద అలివేలుకు మంగనాథుడో గోవింద అలివేలుకు మంగనాథుడో గోవింద ఆలికోస. ఇక్కడైతే 12 అయిందని హారతి ఇచ్చమని చెప్పారు మా అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళును. అందుకే హారతి ఇస్తున్నాను. తర్వాత కూడా పాటలు పాడాము. ఇంకా టైము 12 లోపు హారతి ఇవ్వాలని అన్నారని హారతి అయితే ఇచ్చేస్తున్నాను. హారతి పాట పాడుతున్నారు అందరూ కూడా. హారతి అయితే ఇచ్చాను. అందరూ దండం పెట్టుకోండి. హారతి తీసుకోండి.
తర్వాత సంపూర్ణ తాంబూలం ఒక జంటకైనా ఇవ్వాలని అన్నారని అమ్మకి, నాన్నకి బట్టలు పెట్టామిక్కడ. ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. పూజ ఇంత గ్రాండ్ సక్సెస్‌ఫుల్‌గా అవుతదని. ఇక్కడైతే మా మావయ్య రాలేదు. యాక్చువల్‌గా మా మావయ్యకి, అత్తయ్యకి ఇద్దామని అనుకున్నాను బట్టలు. మావయ్య కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల రాలేదు. అందుకే అత్తయ్య ఒక్కరే వచ్చారు. అత్తయ్య ఒక్కరికే తాంబూలం ఇస్తున్నాం. ఇక్కడ ఈ పూజకంటే మెయిన్‌లీ ఒక జంటకి తాంబూలం ఇవ్వాలంట అందుకు. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఆకాశరాజుకు అల్లుడివైతివి క్లిప్ అయితే ముందు వచ్చింది. ఇక్కడ ఇంకా పాటలు పాడుతున్నాం. అభిషేకం కూడా చాలా బాగా అయింది. చూడండి ఇదైతే లాస్ట్ అభిషేకం లాస్ట్ వీడియో ఇది. అలా చేస్తుంటే ఏదో గుడిలో చూడడమే కానీ మన ఇంట్లో మనం ఓన్‌గా చేయడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. ఫస్ట్ టైం ఇంట్లో అలా ఇంత గ్రాండ్ సక్సెస్‌ఫుల్‌గా పూజ చేసుకోవడం. తర్వాతయితే మా పిన్నొచ్చింది. సాంగ్ సూపర్ పాడింది. పూజకి బాగా కళ కట్టింది చూడండి. ఏడు కొండల దేవుడవయ్యా తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల వెలసావా మా దేవుడవయ్యావా తిరుమల తిరుపతిలో ఆ బంగారు స్థిరముగ వెలసావా మా దేవుడవైనావా ఆకాశనాద అల్లుడవై అలవేలు మంగకు నాదుడవై ఆకాశరాజుకు అల్లుడవై అలవేలు మంగకు నాదుడవై ఆకాశనాద అల్లుడవై అలవేలు మంగకు నాదుడవై ఆకాశరాజుకు అల్లుడవై అలవేలు మంగకు నాదుడవై తిరుమల ఇంత బాగా పాడుతుంది కదా మా పిన్ని. ఇక్కడ పాటలు పాడుతుంటే పిల్లల పని పిల్లలదే. ఎవరు పట్టించుకోవట్లేదని చూడండి. మొత్తం అన్నీ తీసి అల్లరి అల్లరి చేస్తున్నారు. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండ్ మా అక్క వాళ్ళ పాప. ఎక్కిన గాని నీ దర్శనములు మాకు లేవు ఏడు కొండలు ఎక్కిన గాని నీ దర్శనములు మాకు లేవు ఏడు కొండలు ఎక్కిన గాని నీ దర్శనములు ఇక్కడ తాంబూలాలు అయితే ఇస్తున్నాడు మా అక్క. అందరికి ఇస్తిరమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని అంటున్నాను. మళ్ళీ కొడుకే పుట్టాలని దీవిస్తుంది చూడండి. అందరూ నవ్వుకున్నారు ఒక్కసారే. మా తోటికోడలు తిను. తిను కూడా పూజ చేస్తుంది. తినది నెక్స్ట్ వీక్ అవుతుంది. నెక్స్ట్ వీక్ కంప్లీట్ అవుతుంది. మా అక్కది లాస్ట్ వీకే కంప్లీట్ అయింది. మా వదిన మిస్ అయింది ఇక్కడ. ఎందుకంటే తను వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈరోజే కంప్లీట్ అయింది. తిను మా ఫ్రెండ్ సుగుణ. అలా అందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. తిను నా ఫ్రెండ్ అనుష. ఆశీర్వాదం తీసుకున్నాను. తాంబూలం ఇచ్చాను అందరికి. ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని అన్నా. అందరూ నవ్వుతున్నారు. తర్వాతయితే ముడుపయితే కట్టాను. ఏంటేంటి వేశాను, ముడుపులో ఏంటేశాననేసి ఎవరికైనా కావలిస్తే కామెంట్ పెట్టండి చెప్తా. నాకు తెలిసినంత వరకు చేశా. నాకు తెలిసినంత వరకు ఎవరికైనా హెల్ప్ చేస్తా. చెప్తా. అలా అయితే జరిగింది. తర్వాత ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తాంబూలానికి పిలిచాను. అందరూ వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. టోటల్‌గా నేను 15 మెంబర్స్‌కి తాంబూలం ఇచ్చుకున్నాను. ఎంతమందికైనా మీరు తాంబూలం ఇచ్చుకోవచ్చు. అది మీ ఆప్షనల్. ఇద్దరికైనా ఇచ్చుకోవచ్చు. ఐదుగురికైనా ఇచ్చుకోవచ్చు. అలా మీ స్తోమత తగ్గట్టు. మీ అవకాశం కుదిరినట్టు ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడైతే నేను తర్వాత పారాని పసుపు రాసి పారాని పెడుతున్నాను. ఒక ఐదుగురికైనా ముత్తైదులకి నువ్వు పెట్టమ్మా అని అమ్మ చెప్పింది. అందుకే పారాని పెడుతున్నాను. అలా పారాని పెడుతుంటే మంచి ఫీల్ అయితే ఉంటది. ఎందుకంటే చాలా నిండుగా ముత్తైదువులకి అలా పెడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అక్కడ ఏదో అంటున్నారు తర్వాత ఎంతసేపు పెడతావని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఫాస్ట్‌గా పెడుతున్నాను. టైం ఆల్రెడీ అయ్యింది. అందుకే తొందర పెడుతున్నారని ఫాస్ట్‌గా పెడుతున్నాను. ఐదుగురికైనా పెట్టమని చెప్తే పెడుతున్నాను. అక్కడ మా అమ్మ ఒక పక్క నుంచి అది ఇవ్వమ్మా, ఇది ఇవ్వమ్మా అని అంటుంది. అందుకే మా అమ్మకి నాకు
ఫైట్ వార్. కంటిన్యూయస్‌గా అందరికి పసుపు రాసి అండ్ పారాణి పెట్టాను. చాలా నిండుగా అనిపించాయి అందరి పాదాలు కూడా. ముత్తైదువలకి పారాణి, పసుపు, నుదుటిన బొట్టు చాలా కళ కదండీ! అందంగా ఉంటుంది. ఇక్కడైతే చూడండి మా అక్క వాళ్ళ పాప ఫస్ట్ పారాణి పెట్టించుకుంది. మళ్ళీ వచ్చి మా తోటికోడల చేత మళ్ళీ పెట్టించుకుంటుంది. చూడండి హాయ్ చెప్తుంది నేను వీడియో చేస్తుంటని. ఎవరికి పెట్టినా నాకు పెట్టు, నాకు పెట్టు అని మళ్ళీ మళ్ళీ వెళ్తుంది. ఇక్కడైతే మా వదిన వచ్చింది. వచ్చేసరికి 2 అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈరోజే పూజ. తాంబూలం అయితే ఇచ్చేసాను. పాపం మిస్ అయింది వీడియోస్ అన్నిట్లో. తిను మా ఫ్రెండ్ వెళ్ళిపోతుందింకా. ఇక్కడ సంపూర్ణ తాంబూలం అందరికీ భోజనాలు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే అందరికీ భోజనాలు పెట్టుకున్నాను. టోటల్‌గా 20 మెంబర్స్ అయ్యారు. పూజ అయితే చాలా బా అయింది. మా అక్క చూడండి ఫుల్ తినేసింది. ఉపవాసంతో ఉండి ఇప్పటి వరకు. ఇక్కడ చూడండి అన్న, చెల్లి ఇద్దరు ఫుల్ ఫైట్ ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు. ఇక్కడ మా అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తయ్య అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ ముచ్చట్లో మునిగిపోయారు. అక్క వాళ్ళు, పిన్ని, చెల్లి చూడండి బాబుకి అన్నం తినిపిస్తుంది. ఇక్కడ అందరూ వెళ్ళిపోతున్నారింకా. ఒకసారి బాయ్ చెప్పేయండి అని హాయ్ వీడియోలు చేస్తున్నాను. అందరూ నవ్వుతున్నారు. ఇక్కడ మా అత్తయ్య అస్తమాను వీడియోలేనా ఆపమ్మా ఇంక అని అంటుంది. అందుకే నవ్వుతున్నారు అందరూ. చూడండి గాన్వి అందరికీ బాయ్ చెప్తుంది. వాళ్ళ అమ్మమ్మకి, తాతయ్యకి. చారుకి ఫుల్ బిజీ. పూజంతా అయిపోయింది. వచ్చిన తర్వాత వాళ్ళ పెద్ద మమ్మీతో కూర్చొని ఫోటోస్ తీస్తున్నాడు కీప్యాడ్‌లోని. ఫుల్ కామెడీ మళ్ళీ ఇలా ఇలా తిప్పుతూ మరీ తీస్తున్నాడు. వాళ్ళ పెద్ద మమ్మీతో వీడికి ఫుల్ బాండింగ్ బావుంటుందసలు మామూలుగా కాదు చూడండి. నవ్వొస్తది మీకే. అలా అయింది నా పూజైతే టోటల్‌గా ఫైనల్‌గా ఇలా కొన్ని కొన్ని ఫోటోస్ అండ్ గుర్తుగా చాలా అంటే చాలా బా అయింది. చూడండి ఫోటో ఎంత క్యూట్‌గా ఉంది కదా! చాలా ముద్దుగా ఉంది కదా! ఇలా అయింది నా పూజైతే. మీకెలా న మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఫైనల్‌గా నేనైతే కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. నేను సింగిల్ ఫోటోస్ అండ్ బాబు, మా ఆయన గారితో మొత్తం ఫోటోస్ తీసుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఫోటోస్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగా అయింది. 7 శనివారాల వ్రతం. తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికైతే మేము వెళ్ళాము. తను కూడా ఈరోజే పూజ చేసుకుంది. పూజ అయితే చాలా బాగా అయింది చూడండి మీకు. తర్వాత మేము పూజకి పాటలు కూడా పాడాము. ఇక్కడ హాయ్ చెప్తున్నారు అందరూ చూడండి. ఒక 4, 5 పాటలు కూడా పాడాము. కొంచెం సేపయితే భజన కూడా చేశాము. చాలా హ్యాపీగా అయింది. మా వదిన కూడా పూజ చాలా బాగా చేసుకుంది. గైస్ ప్లీజ్ వాయిస్ ఇగ్నోర్ చేయండి. కొంచెం హెల్త్ బాలేదు. ఇప్పుడైతే సాంగ్ పాడాను చూడండి. శిలగా వెలుసా మన తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు అంతే అలా పాటలు పాడాము. తర్వాత ఈవినింగ్ మా ఇంటికొచ్చేసి దీపం పెట్టుకొని శీలానగర్ ఎస్టీబీఎల్ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాము. నచ్చితే వీడియో లైక్. నా పూజ విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే బై. బాయ్.